హలో గైస్, వెల్కమ్ టు సెపరేట్ అఫీషియల్. మనమైతే ఈరోజు ఫైర్ వాల్స్ అనే టాపిక్ని అయితే చూడబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఓకే, అసలు ఫైర్ వాల్ అంటే ఏంటి, ఫైర్ వాల్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు ఫైర్ వాల్ వర్కింగ్ ప్రాసెస్ ఏంటి, అసలు ఫైర్ వాల్లో ఎన్ని ప్లేసెస్ ఉంటాయి, ఇంటర్ఫేసెస్ అండ్ జోన్స్, ఇలాంటి కొద్దిగా ఇన్ డెప్త్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో కూడా ఇంత ఇన్ డెప్త్గా ఏ వీడియో ఎవ్వరూ పెట్టలేదు గైస్. తెలుగులో పర్టికులర్గా ఎవ్వరు ఈ వీడియోను ఇంత క్లారిటీగా పెట్టలేదన్నమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసుకుంటే ఫైర్ వాల్ ద గేట్ కీపర్ ఆఫ్ ఎ నెట్వర్క్ సెక్యూరిటీ అని పెట్టాను. ఎందుకో చెప్తాను చూడండి, తర్వాత మెల్లగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ స్లైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోండి మీరు, వాట్ ఈస్ ఫైర్ వాల్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ వాల్ డెఫినేషన్ చూసుకుందాం గైస్. ఏ ఫైర్ వాల్ ఈజ్ ఎ నెట్వర్క్ సెక్యూరిటీ డివైస్, హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ that monitors, filters and controls incoming and outgoing network traffic based on the predefined rules. It acts as a gatekeeper between trusted and untrusted networks, preventing unauthorized access while allowing legitimate communications అన్నాడు. నాకు తెలిసినంత వరకు మీకైతే అర్థమైంటుంది, అర్థమైండదు. నాకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటికి డోర్ అయితే ఉంటుంది. ఆ డోర్లో నుంచి వచ్చే వాళ్ళని అడిగే ప్రశ్న ఏంటి, నీకు తెలియకోకుండే వాళ్ళైతే నువ్వు రావద్దు అని చెప్తావు. అసలు నువ్వెవరో నాకు తెలియదు, వెళ్ళిపో అంటావు. నీకు తెలిసిన వాళ్ళైతే రా ఇంట్లోకి అని చెప్తావు. అది కూడా సేమ్ దట్ లైక్. బట్ హియర్ వన్స్ డిఫరెన్స్ ఇస్ దేర్. అథెంటికేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగిద్దంటే కొన్ని సెక్యూరిటీ పాలసీస్ అనేవి ఉంటాయన్నమాట. ఆ పాలసీస్ నువ్వు మీట్ అయితే గనక నిన్ను లోపలికి పంపిస్తారు, లేదంటే నేను బయటికి పంపిస్తారనమాట. ఇలాగ జరుగుతుందన్నమాట గైస్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫైర్ వాల్ అనేది ఎందుకు కావాలి అంటే, ఇమాజిన్ ఏ నెట్వర్క్ వితౌట్ ఏ ఫైర్ వాల్. మీరు ఒక ఇల్లుని పెట్టుకోండి, ఇంట్లో బంగారం ఉంది, ఫుల్ బంగారం ఉంది, ఇంటికి కాపలా ఎవరు లేరు. ఆ బంగారం రేపటికి ఉంటుందా? ఉండదు, వెళ్ళిపోద్ది. సేమ్ దట్ లైక్ ఒక నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్లో ఫుల్ మంచి డేటా ఉంది. ఆ డేటాని ఎవరికి పంపించకూడదు. ఇప్పుడు రిలీజ్ కాకుండా సినిమా ఆ వెబ్సైట్లో ఉంది. ఇప్పుడు కొత్త సినిమా అనేది రిలీజ్ కాకోకుండేది ఆ వెబ్సైట్లో ఉంది. బట్ ఆ వెబ్సైట్కి ఎవరు వెళ్ళకూడదు. దాని ముందు ఏదో అడ్డగోడ అయినా కట్టాలి, సెక్యూరిటీ అయినా పెట్టాలి. ఆ సెక్యూరిటీ కోసమే మనం యూజ్ చేసే అస్త్రం ఫైర్ వాల్. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? అది ఫైర్ వాల్ని యూజ్ చేస్తాం. నువ్వెవడు, నేను పోవాలనుకోండి లోపలికి, నువ్వెవడు, నువ్వేం పని చేస్తావు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీ డీటెయిల్స్ అన్ని కనుక్కొని లోపలికి పంపిస్తాడు. బేస్డ్ ఆన్ దట్ సమ్ ప్రీడిఫైన్డ్ రూల్స్ ఇస్ దేర్. దట్స్ వై దే ఆస్క్ దట్. ఓకే, ఇక్కడ ఏం చేసిద్దంటే ఫైర్ వాల్ అనేది ఎవడొస్తున్నాడు, ఎవడు పోతున్నాడు, ఎవడు ఏ డేటాని గెలుగుతున్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు అనేది చూసుకుంటుంది. మానిటరింగ్ అంటారు అనమాట. ఎక్కడ చెక్ చేయడం అంటాం మానిటరింగ్. ఓకే, హీఈస్ మానిటరింగ్. అండ్ ఏదైనా మెలీషియస్గా కనిపిస్తే నువ్వు రావాకు, నేను బ్లాక్ చేస్తున్నా అని చెప్పేసి బ్లాక్ చేసేస్తుంది, అంతే. ఇది తర్వాత లాక్స్ని మెయింటైన్ చేసిద్ది అనమాట. ఓకేనా, మెయింటైన్స్ లాక్స్. ఓకే, లాక్స్ని మెయింటైన్ చేసిద్ది. అండ్ ఇట్స్ ఎనీవన్ కెన్ యాక్సెస్ ద నెట్వర్క్. హ్యాకర్స్ కెన్ లాంచ్ అటాక్స్ ఫ్రీలీ. ఎస్, ఫైర్ వాల్ లేకపోతే మీ డేటాని విత్ ఇన్ సెకండ్స్లో కొట్టేస్తారు ఖచ్చితంగా. మాల్వేర్ కెన్ ఎంటర్ ద సిస్టమ్. డేటా థెఫ్ట్స్ అనేవి జరుగుతాయి, సెన్సిటివ్ డేటా చెప్తున్నా అదే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే హౌ డస్ ఫైర్ వాల్ వర్క్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు. లోపలికి వెళ్ళాలంటే కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ రిక్వెస్ట్, ప్యాకెట్ అరైవ్స్ అంటున్నాడు. యూజర్ రిక్వెస్ట్ అనేది, నీ రిక్వెస్ట్ అనేది ఒక ప్యాకెట్లో ట్రావెల్ చేస్తుంది. దీన్ని నేను ముందు వచ్చే వీడియోస్లో చెప్పబోతున్నా. బట్ ఈ వీడియోస్ని అయితే మిస్ చేయకండి అంతవరకు. ఈ వీడియోస్లో మీకు చెప్పిన తర్వాత ఆ వీడియోస్ అయితే అర్థమవుతాయి, అంతవరకు మీకు అర్థం కావన్నమాట. ఓకే, యూజర్ అనేది ప్యాకెట్లు ట్రావెల్ చేసి రిక్వెస్ట్ అనేది పెడతాడు. రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ప్యాకెట్ అనేది అరైవ్ అయ్యిద్ది ఎక్కడికి, ఫైర్ వాల్ దగ్గరికి. ఫైర్ వాల్ ఏం చేస్తుంది, ఇన్స్పెక్ట్ చేస్తుంది ప్యాకెట్ని. ఈ ప్యాకెట్లో ఏమైనా మాల్వేర్ ఇష్యూ ఉందా, లేదంటే సెన్సిటివ్ డేటా ఉందా, లేదంటే వీడు అథెంటికేటెడ్ పర్సనా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత డెసిషన్ చేసుకుంటుంది ఒకటి, నేను పంపించాలా వద్దా అనేది. అలో ఆర్ బ్లాక్, యాక్సెప్ట్ ఆర్ డినై అని చెప్పేసి తీసుకొని పంపించాలా పంపిస్తుంది, లేదంటే లేదు, అయిపోయింది.
ఇది కూడా బేస్డ్ ఆన్ ఏం వర్క్ అవుతుంది, ఎవరి ప్యాకెట్ ఈజ్ ఇన్స్పెక్టెడ్ అగైనెస్ట్ ప్రీ డిఫైన్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి చెప్పాను కదా మీకు. ఇక్కడ చూసుకుంటే సోర్స్ ఐపీ అడ్రస్ అండ్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్, పోర్ట్ నెంబర్, ప్రోటోకాల్స్ ఏముంటాయి, టీసీపీ ప్రోటోకాలే మ్యాక్సిమం వాడతాం, యూడీపీ అయితే వాడవు ఇక్కడ. ఓకే, పోర్ట్ నెంబర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కదానికి పోర్ట్ నెంబర్ ఉంటుంది. 80 అంటే అలౌ చేస్తుంది, 443 అనే అలౌ చేస్తుంది. అన్నోన్ తెలియకోకుండా సర్వర్స్ వస్తే డినై చేసి పారేస్తుంది. అలాగా కొన్ని ఉంటాయన్నమాట. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్. ఓకే, ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తుంది ఒకటి. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఓకే, 2 టైప్స్. వన్ ఈజ్ ద ట్రెడిషనల్ మెథడ్, that is a traditional firewall. Second one is the next generation firewall. But when we use the traditional firewall, we struck to the layer 3 to 4 only. Okay, up to layer 3 to 4, 1 to 3. Okay, 1 to 4. Okay na, 1 to 4 వరకు మాత్రమే. Thus 4 layers can support the traditional firewall. Up to 7 it cannot support. Okay, based on that we invented that నెక్స్ట్ జనరేషన్ ఫైర్వాల్. ఓకేనా, అంతే. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఫైర్వాల్ గురించి నేను డెప్త్గా చెప్తాను. ఇక్కడ ట్రెడిషనల్ ఫైర్వాల్ని చాలా తక్కువ దగ్గరలో అర్థం కాబట్టి నేను చాలా తక్కువ చెప్పే దాని గురించి. అది కాకుండా ఇది ఏమిటిపైన వర్క్ అవుతుంది, ఫిల్టరింగ్ ఎట్లా చేస్తుంది అనేది కూడా చెప్తాను. ట్రెడిషనల్ ఫైర్వాల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్ ఫైర్వాల్ ఐపీ అండ్ పోర్ట్ ప్రోటోకాల్స్ ఆర్ పోర్ట్స్ బేస్డ్గా చేసిద్ది. లిమిటెడ్ సెక్యూరిటీ చాలా తక్కువ అనమాట. నో అవేర్నెస్, నో యూజ్ కేసెస్ అవేర్నెస్, యూజర్కి అవేర్నెస్ అనేది ఉండదు ఈ ఫైర్వాల్ పైన ఎక్కువ. బట్ నెక్స్ట్ జనరేషన్ ఫైర్వాల్ అలా కాదు. ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఫైర్వాల్ గురించి క్లారిటీగా చూద్దాం. నెక్స్ట్ జనరేషన్ ఫైర్వాల్ అనేది 0 to 7 layers ఇట్స్ కెన్ అప్లికబుల్, ఇట్స్ కెన్ సపోర్టెడ్ అండ్ ఇట్స్ కెన్ బి ఎన్హాన్స్డ్. ఓకే, ఇట్స్ కెన్ బి పర్ఫార్మెన్స్ గుడ్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు దట్. an advanced firewall inspect traffic up to 7 layers. Layer 7 is the application layer. Combination traditional future with advanced security technologies. చెప్పానా, అడ్వాన్స్డ్ సెక్యూరిటీస్ అనేవి ఉన్నాయి దీనిలో అనేసి. ఇక్కడ డిపిఐ, డీప్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్ అనేసి అన్నాడు కదా. డీప్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్ అంటే ప్యాకెట్ని ఇంకా డీప్గా అనలైజ్ చేస్తాం. అక్కడ పైన చేస్తే ఇక్కడ ఫుల్ డీప్గా చేసి పోర్ట్ నెంబర్ ఏంటి, డెస్ట్ నెంబర్ ఏంటి, ఐపీ అడ్రస్ ఏంటి, అసలు దీనిలో ఏముంది అని కనుక్కొని అథెంటికేట్ చేసి పంపిస్తారు. యూజర్ ఐడెంటిఫై అవేర్నెస్, యూజర్ ఐడి ఆర్ యూజర్ అప్లికేషన్ కంట్రోల్, దీన్ని కూడా యూజ్ చేసి ఐడెంటిఫై చేసుకుంటారు. అడ్వాన్స్డ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడతాం. ఎవడైనా ఒక తింగర్ నా కొడుకు లోపలికి వస్తున్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మీకు మాల్వేర్ అనేది ఇంజెక్ట్ చేద్దాం అనుకున్నాడు. ప్యాకెట్లో వచ్చింది మాల్వేర్, అయితే వచ్చింది. ఆ మాల్వేర్ని లోపలికి వద్దా అనేది ఎవరి చేతిలో ఉంది, ఫైర్వాల్ చేతిలో ఉంది. ఇప్పుడు ఇంకా ఫైర్వాల్ చేతిలో ఉన్నప్పుడు ఫైర్వాల్ వాడు ఏం చేశాడు, ఇప్పుడు జస్ట్ ఒక థింగ్ చేశాడు. ఫైర్వాల్ వాడు జస్ట్ ఆగమ్మా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి బ్లాక్ చేస్తున్నాడు. ఈ అడ్వాన్స్డ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందంటే ప్రతి దానిలో మాల్వేర్ ఉందా లేదా ఏదైనా ఉందా అని చెప్పి చెక్ చేసి ఐడెంటిఫై చేసి బ్లాక్ చేసేది అనమాట అప్పటికప్పుడు. ఓకేనా, ఇక్కడ ఐడిఎస్ ఐపీఎస్ అనేవి 2 ఉన్నాయి కదా. ఇవి మాల్వేర్ డిటెక్షన్ అక్కడ ఉంది కదా, అండ్ మాల్వేర్ డిటెక్షన్. ఈ ఐడిఎస్ అనేది ఐపీఎస్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూస్తాం. ఇంట్రక్షన్ డిటెక్షన్ సిస్టమ్, ఇంట్రక్షన్ ప్రివెన్షన్ సిస్టమ్ అని 2 ఉన్నాయి. ఇవి ఇంట్రక్షన్ డిటెక్షన్ సిస్టమ్ ఏం చేసిద్దంటే ఫస్ట్ చెక్ చేసిద్ది, అలర్ట్ వచ్చిందంటే అడ్మినిస్ట్రేటర్కి రిపోర్ట్ ఇచ్చిద్ది. చెక్ చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది, అడ్మినిస్ట్రేటర్కి చెప్పిద్ది అనమాట. ఓకేనా, అదే ఐపీఎస్ ఏం చేసిద్దంటే డిటెక్ట్ చేసిద్ది ఫస్ట్, తర్వాత ఇన్స్ట్రక్షన్ అలర్ట్ అయితే ఇచ్చిద్ది అడ్మినిస్ట్రేటర్కి, ఇలా వచ్చిందబ్బా మాల్వేరు డిటెక్ట్ అయింది అని చెప్పేసి రిపోర్ట్ పంపించిద్ది. తర్వాత ఏం చేసిద్ది, అక్కడితో ఊరికే ఉండదు, ఇది అక్కడితో ఆగదు, బ్లాక్ చేసేసిద్ది. అది ఐడిఎస్కి ఐపీపీఎస్కి. ఓకేనా, ఎస్ఎస్ఎల్ ఇన్స్పెక్షన్ అనేది అంత ఇప్పుడు పెద్ద అనిపించట్లేదు నాకు. నెక్స్ట్ వీడియోస్లో ఇంపార్టెంట్ అంటే నేనే చెప్తాను. ఓకేనా, అడ్వాన్స్డ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్ మీకు చెప్పాను ఇప్పుడే. మానిటర్ నెట్వర్క్ డిఫెక్ట్ సస్పీషియస్ యాక్టివిటీస్ అండ్ ఇట్ డస్ నాట్ బ్లాక్ అటాక్స్ ఆటోమేటికలీ, ఫంక్షన్ అండ్ డిటెక్ట్ ఓన్లీ దిట్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే 3 టిక్స్ ఉన్నాయి. డిటెక్ట్, అలర్ట్, ఆటోమేటికలీ బ్లాక్స్ మీకు చెప్పాను కదా. అది ఫైర్వాల్ ఇంటర్ఫేసెస్, ఇది ఒక చెప్తాను మీకు. ఇప్పుడు ఒక ఫైర్వాల్ ఉందనుకోండి, ఫైర్వాల్లో
ఒక గోడను తీసుకోండి, ఈ గోడలో ఎన్ని బ్రిక్స్ ఉంటాయి? ఒక 10 to 20 ఉంటాయా? ఇక్కడ నుంచి నా హైట్ నుంచి కింద వరకు ఓకే 10 to 20 అనుకోండి. ఇప్పుడు ఈ 20 to 20లో ప్రతి ఒక్క బ్రిక్కి ఒక రూల్ ఉంటుంది. అలాగా ఇక్కడ చూసుకుంటే ఇంటర్ఫేసెస్, మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్, ట్యాప్ ఇంటర్ఫేస్, లేయర్ 3 ఇంటర్ఫేస్, అగ్రిగేట్ ఇంటర్ఫేస్, హై అవైలబిలిటీ ఇంటర్ఫేస్, లేయర్ 2 ఇంటర్ఫేస్, వర్చువల్ వైర్ ఇంటర్ఫేస్, టన్నల్ ఇంటర్ఫేస్, ఇలాంటి చాలా ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఇలాంటి ఇంటర్ఫేసెస్ని కొన్ని యూజ్ చేసుకొని కొన్ని రూల్స్ బేస్డ్ చేసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫైర్ వాల్. యూజ్ టు కాన్ఫిగర్ అండ్ మేనేజ్ అండ్ ప్రొవైడ్ ద పర్ఫార్మెన్స్ అండ్ వర్క్స్ లైక్ ఎ నెట్వర్క్ స్విచ్ అండ్ యూజ్డ్ ఫర్ VPN కమ్యూనికేషన్స్ అండ్ ఎక్సెట్రా. కొన్ని లాజికల్ గ్రూప్స్ని ఫిజికల్ గ్రూప్స్ని లాజికల్ గ్రూప్గా మార్చడానికి, కొన్ని రూటర్స్ నుంచి IP అడ్రసెస్ చేసుకోవడానికి, మాడిఫై చేయడానికి, మానిటర్ ట్రాఫిక్ని చూడడానికి, ఏది మాడిఫై కాకుండా ఉండడానికి, ఇలాంటి చాలా ఇంటర్ఫేసెస్ అనేవి ఉంటాయి. దాంట్లో బేస్డ్గా రూల్స్ కూడా డివైడ్ చేసి పెడతారనమాట. ఓకే, ఇక్కడ చూస్తే ఫైర్ వాల్ జోన్స్ అనేవి ఉన్నాయి. నేను చెప్పాను నీకు ట్రస్ట్ జోను, DMZ అండ్ ట్రస్ట్. ఓకే, ఇక్కడ 3 జోన్స్ అయితే ఉన్నాయి. 3 జోన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈజీగా అక్కడ చూపిస్తుంది ట్రస్ట్ జోన్ అన్నాడు. ఇంటర్నల్ నెట్వర్క్, ఎంప్లాయీస్, కంపెనీ డివైజెస్, హైలీ ట్రస్టెడ్. ఎస్, ఎప్పుడైతే మీ డివైస్ని ఓకే ఇక్కడ చూసుకుంటే మీ డివైస్ని మీరు ఒక కంప్యూటర్ ఉంది, మీరు ఒక కార్పొరేట్ ఆఫీస్ ఉంది, కంప్యూటర్ అంటున్నా, మీకు ఒక కార్పొరేట్ ఆఫీస్ ఉంది. ఆఫీస్లో అక్కడి వరకు నెట్వర్క్ అనేది సేఫ్గా ఉంటుంది. అది ట్రస్టెడ్ జోన్. ఎందుకంటే ఏ కంప్యూటర్ నుంచి ఏ కంప్యూటర్కి పోయినా ఏం కాదు. ఎందుకంటే ఆ సర్వరు ఒకే సర్వర్కి అన్ని కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి. ఎస్, ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వేం చేస్తావంటే అన్ట్రస్టెడ్ జోన్ అనేది ఉంటుంది. ఇన్సైడ్ జోన్, అవుట్ సైడ్ జోన్, మధ్యలో ఉండేది అన్ట్రస్టెడ్ జోన్. ఓకే, ఇప్పుడు ట్రస్టెడ్ జోన్ అనేది ఇన్సైడ్ జోన్, అవుట్ సైడ్ జోన్ అనేది అన్ట్రస్టెడ్ జోన్. ఇక్కడ రెండింటికి మధ్యలో ఉండేది DMZ. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిద్దో చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్టెడ్ జోన్లో అథెంటికేషన్ అనేది పదే జరగదు. ఇక్కడ నుంచి అక్కడికి నోటిఫికేషన్ వెళ్ళాలన్నప్పుడు, లేకపోతే నేను ఈ వెబ్సైట్లోకి కానీ ఈ ఎంప్లాయీలోకి కానీ లాగిన్ అవ్వాలన్నప్పుడు ప్రతిసారి నేను వెళ్ళి క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. ఓకేనా, అదే అన్ట్రస్టెడ్ జోన్లో తీసుకుంటే ఇంటర్నెట్, ఎక్స్టర్నల్ యూజర్స్, అన్నోన్ డివైజెస్ రిక్వెస్ట్ ఇన్స్పెక్షన్. ఎస్, వాళ్ళు బయట IPs నుంచి వస్తారు, మన ప్రైవేట్ IP అయితే కాదు. ట్రస్టెడ్ జోన్లో ఏముంటుంది, ఒకే IP, అంటే ఆ IP బేస్డ్ క్లాస్ A, క్లాస్ B, క్లాస్ C ఉంటుంది. ఆ ఒక క్లాస్లోనే వాళ్ళు సబ్నెటింగ్ చేసుకుంటారు కాబట్టి ఆ ఇన్సైడ్ దాన్ని తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సర్వర్స్ అయితే తీసుకుంటాయి కాబట్టి మనకి వాళ్ళకి తెలుసు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎట్లా సెర్చ్ చేసినా ట్రస్టెడ్ జోన్ కిందకి వస్తుంది కాబట్టి మీరేమంతా అథెంటికేట్ చేయాల్సిన అవసరం లేదు. అదే అన్ట్రస్టెడ్ జోన్లో బయట IP నుంచి వస్తుంది. అలాగే మన ప్రైవేట్ మనకి ట్రస్టెడ్ జోన్కి సంబంధించిన ప్రైవేట్ డీటెయిల్స్ని ఈ అన్ట్రస్టెడ్ జోన్ వాళ్ళు కలెక్ట్ చేయొచ్చు అనమాట. దానికి సాల్వ్ చేయడానికి DMZ అనేది ఇక్కడ రోల్ వస్తుందన్నమాట. ఓకే, అన్ట్రస్టెడ్ జోన్ వాళ్ళు ప్రతిసారి అథెంటికేషన్ చేసుకోవాల్సిందే, వాళ్ళ ప్యాకెట్ అనేవి ఇన్స్పెక్ట్ చేయాల్సిందే అనమాట. ఓకేనా, ఫైర్ వాల్ అనేది ఇన్స్పెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా అన్ట్రస్టెడ్ జోన్ వాళ్ళని. అదే DMZ తీసుకుంటే ఇది ఒక సపరేట్ నెట్వర్క్గా క్రియేట్ చేస్తారు. కావాల్సిగానే సపరేట్ నెట్వర్క్గా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ప్రొటెక్ట్ ఇంటర్నల్ నెట్వర్క్, ఐసోలేట్ పబ్లిక్ సర్వర్స్, ప్రివెంట్ డైరెక్ట్ LAN యాక్సెస్ అండ్ రెడ్యూస్ అటాక్ సర్ఫేసెస్. ఎందుకంటే దీనిలో మొత్తం ప్రైవేట్ యూసేజ్, అంటే వీళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి పెట్టకోకుండా ఇన్ఫర్మేషన్ని ప్రైవేట్గా పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ కొద్దిగా సెక్యూరిటీ ఉండాలి దానికి. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ అంతా చూసేసింది అనుకో, ఇదంతా లీక్ అయిపోయింది కదా, ఇబ్బంది అయింది. అందుకని ఈ DMZ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇదే గైస్ మొత్తం నేను ఇప్పటివరకు చెప్పింది ఫుల్ కొద్దిగా ఇన్డెప్త్గానే చెప్పాను. దీనికన్నా డెప్త్కి వెళితే నువ్వు కంపెనీస్లో నెట్వర్క్ ఆర్కిటెక్చర్ కానీ, నెట్వర్క్ ఇంజనీర్స్ కానీ, లేదంటే సమ్ ఫైర్ వాల్ డిటెక్టెడ్, ఫైర్ వాల్స్ రిలేటెడ్లో పోతాం అనమాట. ఓకేనా, ఇప్పుడు దీని వరకు చూసుకుంటే ఒక డెప్త్ లెవెల్లో ఒక కొద్దిగా 20-25% నుంచి 70%, 30 ఓకే 25 అని కానీ ఒక 70 to 80% అనేది కవర్ అయిపోయింది. ఇక్కడ వరకు అయితే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 80% అనేది కవర్ అయింది అనమాట. ఎందుకంటే ఇంత క్లారిటీగా ఇంటర్ఫేసెస్, జోన్స్ అండ్ 2 types నెట్వర్క్స్,
2 టైప్స్ ఉన్నాయి కదా ఫైర్ వాల్స్. ఈ ఫైర్ వాల్స్ ఏం చేస్తాయి ఏంటి అనే దాని గురించి మీకు అర్థమైంటుంది అనుకుంటున్నా. ఇది ఇక్కడి వరకు చూసినట్టయితే లైక్ అన్నా చేయండి, షేర్ అన్నా చేయండి, సబ్స్క్రైబ్ అన్నా చేయండి, ఏదో ఒకటైతే చేసేయండి. సైనింగ్ ఆఫ్. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో మరీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బై.